బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు అటెండ్ కానున్నారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ భారీ ర్యాలీగా బయలుదేరారు. కేసీఆర్ వెంట ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. నేరుగా బీఆర్కే భవన్ లోని కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు కమిషన్ చైర్మన్ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కానున్నారు. ఇక ఉదయం 11:30 లోపు బీఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కానున్నారు. ఉదయం 11:30 లోపు బీఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకోనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ విచారణ వేళ బీఆర్కే భవన్ పరిసరాల్లో భద్రతను పెంచారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా వస్తారని సమాచారం ఉండటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాళేశ్వరం నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరూ ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ ఈ నెల 6 నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుండగా కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తుంది, దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఓపెన్ కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజనీర్లు, ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అఫిడవిట్లు తీసుకుంది. దాదాపు అధికారులందరూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇక ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరుపై మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ఏంటంటే జేబీఎస్ వరకు చేరుకున్నారు. అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన ఇక్కడికి వస్తున్నారు పెద్ద కాన్వాయ్ తోటి. జేబీఎస్ జూబ్లీ బస్టాండ్ ఉంది కదా, అక్కడ వరకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంకొక 10-15 నిమిషాల్లో ఆయన బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కూడా బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఆయన కార్యాలయానికి వెళ్ళారు, కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ కాన్వాయ్ రాబోతుంది. ఇదే ఎంట్రన్స్. సో పోలీసులు బందోబస్తు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వరకు వచ్చారు. కేటీఆర్, మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకున్నారు. కాకపోతే మనకు ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన ఉంటాయి కాబట్టి ఇటువైపు క్యాడర్ని రానియట్లేదు. కాబట్టి మనకి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా కనిపించట్లేదు. సో మరి కాసేపట్లో కేసీఆర్ అయితే చేరుకుంటారు. ఇక మనం మాధురి ఇందాక బులెటిన్లో కూడా చెప్పుకున్నాం, ముఖ్యంగా కేసీఆర్ని ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఏం అడగబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎందుకంటే తన మెదడు రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టానని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు ప్రెస్ మీట్లలో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ అన్ని అంశాలు మీద ఎట్లాంటి ప్రశ్నలు ఉంటాయనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు పొలిటికల్ రాజకీయ వర్గాల్లోనూ, ఇంకొక వైపు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ ఉంది. సో ఎట్లాంటి సమాధానాన్ని కాళేశ్వరం కమిషన్ రాబట్టబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో 2024 మార్చిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని, నాణ్యత లోపం ఉందనేటువంటి విషయాల మీద కాళేశ్వరం కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి దాదాపుగా 100 మంది పైగా అధికారులను విచారణ జరిపింది. వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంది. ఇంకొక వైపు రాజకీయ నాయకులను, అంటే అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళని కూడా విచారించాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగానే ఈటెల రాజేందర్, హరీష్ రావును కూడా విచారణకు పిలిచింది. వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్పుట్స్ని తీసుకుంది. వాళ్ళు ప్రశ్నలు అడిగింది, ఆ ప్రశ్నల నుంచి కూడా సమాధానాన్ని తీసుకుంది. సో ఈరోజు కేసీఆర్కు వేసేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో
కేసీఆర్ ముందుండి నడిపాడు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అధికారులు ఉండొచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తర్వాత కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఉండొచ్చు, అందరు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ దీని వెనుక మొత్తం కూడా డిజైన్లు కావచ్చు, ఇతర అంశాలలో కేసీఆర్ కీ రోల్ పోషించారనేది పెద్ద ఎత్తున అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది, ఇంకొక వైపు బీజేపీ కూడా ఆరోపణలు చేస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి పిల్లర్లు కుంగడం, తర్వాత దీని మీద ఈ ప్రాజెక్టు నాణ్యత మీద అనుమానాలు రావడం, వీటన్నిటి నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. సో దీని మీద విచారణ చేయాలని చెప్పింది. ఆ విచారణలో భాగంగా ఇందాక మనం చెప్పినట్టుగా 100కు పైగా మంది అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను విచారించారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ని విచారించారు. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును కూడా విచారించారు. సో ఇప్పుడు కేసీఆర్ను కూడా విచారించబోతున్నారు. నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ ముగ్గురికి. సో ఈరోజు నోటీసుల్లో భాగంగా కేసీఆర్ ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గతంలో చాలాసార్లు విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఇది కూలేశ్వరం ప్రాజెక్టు అని ఇంకొక వైపు ఏమో కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే 3 ఏళ్లలోనే కూలిందన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ విమర్శలు కొంత ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొంత మైనస్ అయింది బీఆర్ఎస్కు. కొంత విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి రైతాంగంలో కూడా. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ను విచారణకు పిలిచింది. కాబట్టి ఈ సందర్భంగా దీన్ని ఉపయోగించుకోవాలి పెద్ద ఎత్తున అనేటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ వచ్చినట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బల ప్రదర్శనకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. సో ఈ ప్లాన్లో భాగంగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్లు కూడా ఇక్కడికి తరలించారు. సో వాళ్ళందరూ కూడా బీఆర్కే భవన్ దగ్గర అవతల వైపు ఉన్నారు. కేటీఆర్ వచ్చారు, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేసీఆర్కు ఇక్కడికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా కాళేశ్వరం కమిషన్ ఛాంబర్ ఉంటుంది, ఆ ఛాంబర్కి వెళ్తారు. ఆ తర్వాత కమిషన్ ముందు హాజరవుతారు. ఇది బహిరంగ విచారణగానే చెప్పారు కాబట్టి సో కొంత ఆసక్తి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, అటు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ, బీఆర్ఎస్ క్యాడర్లో కూడా. సో ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, ఆ ప్రశ్నలకు కేసీఆర్ ఎలా సమాధానాలు ఇస్తారు అనేటువంటి విషయాల మీదనే ఆసక్తి నెలకొన్నది. మరి కాసేపట్లో కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకోబోతున్నారు. మాధురి.